నిమిషం ఆగండి. ఇప్పుడు మీ ముక్కుపై దృష్టి పెట్టండి. ఈ క్షణంలో మీరు ఏ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటున్నారో మీకు తెలుసా? కాదా? కానీ నేను మీకు ఒక గొప్ప రహస్యం చెబుతున్నాను. మీ ముక్కు లోపల ఒక గోప్యమైన సీక్రెట్ స్విచ్ ఉంది. నమ్మశక్యం కాలేదా? ఒక్కసారి పూర్తిగా వీడియో వినండి, మీకే అర్థమవుతుంది. దానివల్ల ఏం ఉపయోగం ఉందో మీకే తెలుస్తుంది. దాన్ని ఆన్ లేదా ఆఫ్ చేసి వేల సంవత్సరాల క్రితమే మన యోగులు, ఋషులు తమ మెదడు, భావాలు ఇంకా తమ జీవితాన్ని కూడా మార్చుకున్నారు. మీకు ఇది కథలా అనిపించవచ్చు. కాదు, ఇది ఒక శాస్త్రం. ఇది ప్రాచీన యోగ శాస్త్రంలోని ఒక గొప్ప రహస్యం. ఇప్పుడైతే ఆధునిక సైన్స్ కూడా దీన్ని అంగీకరిస్తుంది. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఒక గొప్ప రహస్యం. ఇక్కడ ప్రాచీన భారతీయ యోగ శాస్త్రం మరియు ఆధునిక పరిశోధనను రెండూ కూడా మేళవించి చెబుతున్నాం. మనం మాట్లాడబోయేది స్వరయోగము గురించి. ఇది అంత గోప్యమైన విద్య. ఎప్పుడో పూర్వకాలంలో ప్రత్యేక శిష్యులకు మాత్రమే బోధించేవారు. హిమాలయ గుహల్లో కానీ ప్రాచీన ఆశ్రమాల్లో యోగులు మరియు ఋషులు ఈ రహస్యాన్ని బాగా తెలుసుకున్నారు. మన ముక్కు కేవలం శ్వాస తీసుకోవడానికి మాత్రమే కాదు, ఇది మన శరీరం, మన మెదడు, మన శక్తి అన్నిటినీ నియంత్రించే కంట్రోల్ ప్యానల్. ప్రాచీన గ్రంథాలు అయిన శివ స్వరోదయం, గోరండ సంహిత, హఠయోగ ప్రదీపికలలో ఈ శాస్త్రం గురించి చాలా బాగా చెప్పబడింది. కానీ శతాబ్దాల తర్వాత ఈ జ్ఞానం నుండి మనము దూరమయ్యాం. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూసుకోవడం, ఆఫీసులో టెన్షను, ట్రాఫిక్ స్ట్రెస్, రాత్రికి నిద్ర రాదు, మెదడులో వేల ఆలోచనలు. మన శరీరంతో, మన శ్వాసతో మనము పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోతున్నాం. డాక్టర్లు చెబుతారు స్ట్రెస్ తగ్గించుకోండి అని. కానీ ఎలా? మందులు తినాలి, ధ్యానం చేయాలి, యోగా చేయండి అని చెబుతారు. కానీ నేను మీకు చెప్పేది ఏమంటే, మీ శరీరంలోని ఇప్పటికే ఒక సీక్రెట్ స్విచ్ ఉంది, ఒక బయాలజికల్ రిమోట్ కంట్రోల్. దాన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించవచ్చు. ఈ స్విచ్ అంత శక్తివంతమైనది. మీరు కోపంగా ఉన్నారా? శాంతంగా మారిపోవచ్చు. నిద్ర రావట్లేదా? గాఢమైన నిద్ర వస్తుంది. ఫోకస్ చేయడం లేదా? అంటే ఏకాగ్రత పెరుగుతుంది. శరీరం వేడిగా లేదా చల్లగా అనిపిస్తుందా? ఉష్ణోగ్రత కూడా నియంత్రించవచ్చును. కానీ ఒక్క నిమిషం, నేను ఇప్పుడే ఆ స్విచ్ ఏమిటో చెప్పను. ముందు మీరు అర్థం చేసుకోవాలి, మన పూర్వీకులు దీన్ని ఎందుకు గోప్యంగా ఉంచారు మరియు ఎలా ఆధునిక సైన్స్ దీన్ని నిరూపిస్తుంది అనేది ఒక చిన్న ప్రయోగం ద్వారా ఇప్పుడు తెలుసుకున్నాం. మీ వేలిని ఎడమ ముక్కు కింద పెట్టి శ్వాసను వదలండి. తర్వాత కుడి ముక్కు కింద పెట్టి శ్వాస వదలండి. మీరు ఏమి గమనించారు? ఒక ముక్కు నుండి గాలి ఎక్కువగా వస్తుంది, మరో ముక్కు నుండి తక్కువగా వస్తుంది. అదే ఆ స్విచ్. మన ముక్కులో ప్రతి 90 నుంచి 120 నిమిషాలకు ఇది మారుతూ ఉంటుంది. కొన్ని సమయాల్లో ఎడమ ముక్కు యాక్టివ్గా, కొన్ని సమయాల్లో కుడి ముక్కు యాక్టివ్గా. దీన్నే సైన్స్ ఏమంటుందంటే నాసల్ సైకిల్ అంటుంది. యోగంలో దీనిని స్వరయోగము అంటారు. పింగళనాడి, కుడి ముక్కును పింగళనాడి అంటారు. కుడి ముక్కు ఎక్కువగా యాక్టివ్గా ఉంటే దాన్ని పింగళనాడి లేదా సూర్యనాడి అని అంటారు. దీని ప్రభావం శరీరంలో వేడి పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది, మీరు యాక్టివ్గా ఉంటారు, తర్కం, లాజిక్ అనేది పెరుగుతుంది. ఇక ఎడమ ముక్కు గురించి పరిశీలిద్దాం. దీన్ని ఇడానాడి లేదా చంద్రనాడి అంటారు. దీని ప్రభావం ఏమంటే శరీరం చల్లబడుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, భావాలు సమతుల్యంగా ఉంటాయి. ఆధునిక సైన్స్ ఏమి చెబుతుందంటే, న్యూరో సైన్స్ పరిశోధనలు ఇలా చెబుతున్నాయి. కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటే లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది అని, ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటే రైట్ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది అని. అంటే ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది శాస్త్రము. ఎలా గుర్తించాలంటే చాలా సులభం. మీ చేతిని ముక్కు కింద పెట్టి శ్వాస విడవండి. ఏ ముక్కు నుండి గాలి ఎక్కువగా వస్తుందో అదే యాక్టివ్గా ఉన్నట్టు. ఎప్పుడు ఏ ముక్కు ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకున్నాం. కుడి ముక్కు, అదే పింగళ
నాడి. ఉదయం లేవడానికి, వ్యాయామం చేయడానికి, పరీక్షలు లేదా చదువు, ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ వచ్చేసింది కాబట్టి జాగ్రత్తగా వినండి. మీటింగ్స్ వెళ్ళేటప్పుడు భోజనం ముందు కుడి ముక్కు ద్వారా గాలి పీల్చాలి. ఎడమ ముక్కు నిద్రకు ముందు, ధ్యానం, కోపం వచ్చినప్పుడు, క్రియేటివ్ పనులకు. మరి స్విచ్ ఎలా మార్చాలంటే సులభమైన విధానం ఉంది. కుడి ముక్కు ఓపెన్ కావాలంటే ఎడమ వైపు పడుకోండి. ఎడమ ముక్కు ఓపెన్ కావాలంటే కుడివైపు పడుకోండి. 5-7 నిమిషాల్లో మారుతుంది. అత్యంత శక్తివంతమైన విధానం అనులోమ విలోమ ప్రాణాయామం. విధానం ఎట్లంటే సూటిగా కూర్చోండి, అంటే నిటారుగా. కుడి ముక్కు మూసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. ఇప్పుడు ఎడమ ముక్కు మూసి కుడి ద్వారా శ్వాస విడదీయండి. ఇలా 5-10 నిమిషాలు చేయండి. దీనివల్ల లాభాలు ఏమిటో తెలుసా? స్ట్రెస్ తగ్గుతుంది, నిద్ర మెరుగుపడుతుంది, ఫోకస్ పెరుగుతుంది, డిప్రెషన్ తగ్గుతుంది. ఇక శారీరక లాభాలు అంటారా? బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది, శ్వాసకోశం బలపడుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆధ్యాత్మిక లాభాలు ఏంటంటారా? సుషుమ్న నాడి యాక్టివ్ అవుతుంది, ధ్యానం లోతుగా ఉంటుంది, అంతర శాంతి వస్తుంది. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బలవంతంగా శ్వాస ఆపవద్దు. జలుబు ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు. భోజనం చేసిన వెంటనే చేయకూడదు. చాలా వేగంగా శ్వాస తీసుకోకూడదు. మన పూర్వీకులు ఇచ్చిన ఈ జ్ఞానం ఈరోజు కూడా అంతే విలువైనది. ఇది మ్యాజిక్ కాదు, ఇది శాస్త్రము. ఇది మతపరమైన ఆచారం కాదు, ఇది మన శరీర సహజ వ్యవస్థ. ముఖ్యమైన విషయం ఏమంటే ఇదంతా పూర్తిగా ఫ్రీనే. ఏ ఉపకరణాలు అవసరం లేదు. మీకు కావాల్సింది మీ శ్వాస, దానిపైన ఉన్న మీకు అవగాహన. ఈరోజు నుంచే ప్రారంభించండి. ఇప్పుడే చెక్ చేయండి మీకు ఏ ముక్కు యాక్టివ్గా ఉందో. రోజుకు 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. 21 రోజులు కొనసాగించండి. మీ జీవితంలో మార్పు మీరే స్వయంగా పరిశీలిస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా మీ ముక్కు ఇలా పనిచేస్తుందని? కామెంట్లో చెప్పండి. మరియు ఇలాంటి ప్రాచీన యోగ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో నేను చెబుతాను కేవలం 2 నిమిషాల్లో మీ శరీర శక్తిని యాక్టివేట్ చేసే ఒక టెక్నిక్. ఆగండి, మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో అంటున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడే 2 మినిట్సే కదా, కొద్దిగా వెయిట్ చేయండి. కేవలం 2 నిమిషాల్లో మీ శరీర శక్తిని యాక్టివేట్ చేసే టెక్నిక్ తెలుసుకుంటారు. మీకు అలసటగా ఉందా? ఫోకస్ తగ్గిందా? శరీరంలో ఎనర్జీ లేనట్టు అనిపిస్తుందా? అయితే కేవలం 2 నిమిషాల్లోనే మీ శరీర శక్తిని యాక్టివేట్ చేసే ఒక శక్తివంతమైన టెక్నిక్ చెప్తున్నా. ఇది యోగాలు, బ్రాహ్మరి ప్రాణాయామం మరియు వేగమైన శ్వాస అవగాహన ఆధారంగా చేసే ఒక సింపుల్ పద్ధతి. 2 నిమిషాల ఎనర్జీ యాక్టివేట్ టెక్నిక్కి 30 నిమిషాల్లో శరీరాన్ని ఇలా సిద్ధం చేయండి. నిటారుగా కూర్చోండి లేదా నిలబడండి. కళ్ళు మెల్లగా మూసుకోండి. లోతుగా శ్వాస తీసుకుని నెమ్మదిగా విడదీయండి. ఇది 3 సార్లు రిపీట్ చేయండి. ఇది మీ మెదడును ప్రశాంతంగా మరియు ఫోకస్తో ఉంచుతుంది. ఇక 45 సెకండ్లు వేగమైన శ్వాస యాక్టివేషన్. ముక్కు ద్వారా త్వరగా శ్వాస తీసుకుని విడిచేయండి, కానీ చాలా బలంగా కాదు, కేవలం రిథమిక్గా ఉండాలి. రక్తంలో ఆక్సిజన్ పెంచుతుంది, మెదడును అలర్ట్ చేస్తుంది, శరీరంలో ఎనర్జీని కూడా పెంచుతుంది. ఇక స్టెప్ 3 వచ్చి బ్రహ్మరి హమ్మింగ్. ఇది 45 సెకండ్లు చేయాలి. లోతుగా శ్వాస తీసుకోండి. శ్వాస విడిచేటప్పుడు ఓం లేదా అనే హమ్మింగ్ సౌండ్ చేయండి. ఇలా 4-5 సార్లు చేయండి. ఈ హమ్మింగ్ వల్ల మెదడులో నర్వ్ సిస్టమ్ శాంతిస్తుంది, స్ట్రెస్ తగ్గుతుంది, ఫోకస్ పెరుగుతుంది, శరీరంలో పాజిటివ్ వైబ్రేషన్ పెరుగుతుంది. ఈ 2 నిమిషాల్లో వచ్చే ఫలితాలు ఏమిటో తెలుసా? వెంటనే మెదడు యాక్టివ్ అవుతుంది, అలసట తగ్గుతుంది, ఫోకస్ అనేది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, స్ట్రెస్ అనేది తగ్గుతుంది, శరీరంలో ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఈ టెక్నిక్ చేయడానికి మంచి సమయం ఉదయం లేవగానే, పని మధ్యలో అలసటగా ఉన్నప్పుడు, చదువుకు ముందు, ముఖ్యమైన మీటింగ్ ముందు. రోజుకు 2 లేదా 3 సార్లు చేస్తే మీ ఎనర్జీ లెవెల్ పూర్తిగా మారిపోతుంది. ఇంతవరకు విన్నారు కదా. ఈ వీడియో మీకు ఉపయోగమైతే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. జై హింద్, వందే మాతరం.